నా పేరు ప్రతాప్ అండి. మాది మోరంపల్లి బంజర గ్రామం. మా ఊర్లో కోతులు బీభత్సం బాగా సృష్టిస్తున్నాయండి. వ్యవసాయ పంట పొలాలు కానీ, కూరగాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ బాగా చికా చేస్తున్నాయండి. చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా దాడులు కూడా చేస్తున్నాయి. ఈ విషయాన్ని సారథర్శి మేడం గారికి చెప్పడం జరిగిందండి. ఆమె నిర్ణయం తీసుకొని కోతులు బెదలు లేకుండా గొరిల్లా మాస్క్ కూడా తెప్పించండి, కోతులు లేకుండా మాకు చక్కటి పరిష్కారం చూపించారండి. కోతుల బెడద విపరీతంగా ఉన్నది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కోతుల బెడదకి వినూత్నంగా మన పంచాయతీ సెక్రటరీ భవానీ గారు చేసిన ఫలితం కొంతవరకు మెరుగైంది. అది ఒక సైడు నుంచి ఒక సైడుకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఒక సైడుకి వస్తున్నాయి. అయినా పర్వాలేదు, ఊరు గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. రానున్న 2 రోజులలో కూడా ఊరు యూత్ పిల్లలంతా కూడా ముందుకొచ్చి ఈ బొమ్మ ద్వారాగా పూర్తిగా అడవిలోకి తరలించుదామని ముందుకొస్తున్నారు. నా పేరు భవానీ అండి. మోరంపల్లి బంజర పంచాయతీ కార్యదర్శి, దుర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా గ్రామంలో కొంతకాలం నుంచి కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందండి. ఇందులో భాగంగా గ్రామస్తులందరూ కలిసి నాకు ఫిర్యాదు చేశారు. సో దీన్ని ఏం చేయాలనే ఉద్దేశంతో నేను చాలా ఆలోచనతో గ్రామంలో ప్రజలతో డిస్కషన్ చేశాను. సరే, కోతుల్ని పట్టే వాళ్ళతోనైనా లేకపోతే కొండముచ్చు తిప్పే వాళ్ళతో అయినా కూడా మన అప్రోచ్ అయితే మన ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుద్ది అనుకున్నాం, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపించింది. మరి ఏం చేయాలని చెప్పేసి నేను యూట్యూబ్లో దీని గురించి అన్వేషించాను. ఇందులో ఒక వ్యక్తి ఆయన సొంత పొలంలో ఇట్లా ఏదన్నా పెడితే బాగుంటుందని ఆయన ఏదో ఒక బ్యానర్ లాగా వికృత రూపంలో ఉన్నది పెట్టుకున్నాడండి. సో దానికి ఆయనకి తగ్గింది అని చెప్పేసి అన్నాడు ఆయన. సో ఇలా మనము ట్రై చేస్తే ఎందుకు బాగోదని చెప్పేసి నేను ఈ డ్రెస్ అనేది నేను సెర్చ్ చేశాను. అమెజాన్లో నాకు దొరికింది. అది ఇదే విషయం నేను మా గ్రామ పెద్దలతో అందరితో డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా చూసి కొనమని అన్నారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. సో దీనిలో భాగంగా నేను మా ఎంపీడబ్ల్యూ వర్కర్కి అది వేసేసి ఉదయం ఒక 3-4 గంటలు, ఎందుకంటే సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి తర్వాతకి మధ్యాహ్నం పూట కూడా వేయడానికి ఇబ్బందికరం. అదేవిధంగా కోతులు కూడా మనకి ఎప్పుడైనా కూడా ఎర్లీ మార్నింగ్గా వస్తాయి. సో అది అట్లా వేసి తిప్పడము, గ్రామంలో ఎవరైనా అడిగినా కూడా ఆ ఏరియాకి మేము పంపిస్తూ ఉంటాము. కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఇది నేను చేయబట్టి కూడా సుమారు ఒక 10 రోజులు అవుతుందండి. చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. మా పై అధికారుల యొక్క సపోర్టు, మా గ్రామస్తుల యొక్క సపోర్టు, మా సిబ్బంది యొక్క సపోర్ట్తో ఈ ప్రోగ్రామ్ అనేది నేను చాలా సక్సెస్ఫుల్ చేశానండి.